హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మంచి రెసిపీ అయితే చూపించేస్తున్నాను. ఆ రెసిపీ ఏంటంటూ అనుకుంటున్నారా? వైట్ పాస్తా అండి. హోటల్లో మనము వెళ్ళినప్పుడు ఇలాగా వైట్ పాస్తా అయితే ఆర్డర్ చేసుకుంటాం. ఇంట్లో ఎక్కువ అయితే చేసుకోము. ఇలాగ ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునేలాగా వైట్ పాస్తా అయితే చూపించేస్తున్నాను. ఎవరైనా నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రసన్నాస్ కిచెన్ ఛానల్ని. ఇలా వైట్ పాస్తా అయితే ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. పిల్లల కాడి నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇలా ట్రై చేస్తే పాస్తా అన్నది చాలా బాగుంటుంది అన్నమాట. ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ పాస్తా, ఇలాగా మనకి పాస్తాలో చాలా రకాలు ఉంటాయి. నేను ఈ స్ప్రింగ్ పాస్తాలు అయితే తీసుకున్నానండి. హాఫ్ కేజీ తీసుకొని ఉడకబెట్టేసాను. వాటర్ తీసుకొని అందులో వేసేసి పాస్తా అయితే ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. ఓ పక్కన అయితే క్రీము ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, నార్మల్ అయినా పర్వాలేదు, క్రీమ్ పాలు అయినా పర్వాలేదు, అవి కూడా వేసేసి పొయ్యి మీద కాసుకోవాలి. పాలు కాసుకున్నాక ఇక్కడ ఉడికిపోయిన పాస్తాని తీసుకొని జాలీలో వేసేసుకొని పైనుంచి చన్నీళ్ళు అయితే వేయాలండి. ఇలా చన్నీళ్ళు వేయడం వల్ల పాస్తా అన్నది విడిపోతుంది, పొడి పొడిగా వస్తాయి అన్నమాట. పాస్తా ఒకటే కాదండి, నూడిల్స్ ఉడకబెట్టుకున్నప్పుడు కూడా మనము ఇలాగా జాలీ చేసేసినాక దానిపైనుంచి చల్లటి వాటర్ వేస్తే ఏడిపోతాయండి, దుల్లుగా వస్తాయి అన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇలాగా మీరు ఎవరైనా ఎప్పుడైనా చేసినప్పుడు ఇలా చెయ్యండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే నేను అలాగా ఈ పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసినాక ఇప్పుడు ఒక కడాయి తీసుకున్నాను. కడాయి తీసుకుని 4 అమూల్ బటర్ ఏదైనా పర్లేదు, బటర్ అయితే వేసేసుకున్నానండి. 4 పీసులు వేసేసుకుని అవి కరిగినాక ఇక్కడ వచ్చేసి మైదా కూడా 4 స్పూన్లు వేసేసి బాగా ఇలాగ కలుపుకుంటున్నాను, ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. బటర్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అన్నది బాగా వస్తుంది. మనకి పాస్తా, వైట్ పాస్తా అంటే క్రీమీగా కావాలి కాబట్టి ఇలాగా బటర్లో ఫ్రై చేసేయాలి. మైదా ఫ్రై చేసినాక ముందుగా కాచిపెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ పాలు కొంచెం కొంచెం తీసుకుని ఇలాగా దాంట్లో వేసేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి, ఉండలు కట్టకుండా. మైదా ఏదైతే ఉందో అది ఉండలు రాకుండా ఉండాలి. ఇలా ఉండలు కట్టకుండా మొత్తం కొంచెం కొంచెం పాలు వేసేసుకుని అయితే మొత్తము బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే మొత్తం ఇలాగా కలిస్తే మొత్తం క్రీమీగా వస్తుందండి. ఇలాగ పాలు మైదా ఇలాగా కలుపుకున్నాక క్రీమీగా వచ్చినాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న పాస్తా తీసుకుని మొత్తము పాస్తా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంతా వేసేసుకుని ఇలాగా పాస్తాను వేసేసి కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే పాస్తాలోకి మొత్తం ఆ క్రీమీగా చేసుకున్న ఏదైతే ఉందో పాలు వేసి మొత్తము ఈ పేస్ట్ అంతా అట్లకి పట్టాలండి. పట్టినాక ఇలాగ రెడ్ చిల్లీ ఉంటుంది, రెడ్ చిల్లీ వేసుకోవాలి. ఆరిగానో అని గ్రీన్ది ఆరిగానో ఉంటుంది, అది కూడా వేసుకోవాలి. ఈ రెండు వచ్చి మనకి పిజ్జా మీద వేస్తారు. మనకి పిజ్జా చేసుకున్నప్పుడు కానీ, బ్రెడ్ శాండ్విచ్ కానీ, బర్గర్ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు ఇది ఆరిగానో అండి, ఇది కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల స్పైసీ అన్నది ఈ రెండిటి ద్వారానే వస్తుంది. మనం ఇందులో కారం కానీ, పచ్చిమిర్చి కానీ, ఇంకెల్లటి ఏమి వేయలేదండి. దీంట్లో కావాలనుకుంటే వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. క్యాప్సికమ్, ఇంకా మటర్ కానీ, లేకపోతే స్వీట్ కార్న్ కానీ, చికెన్ కానీ, నాన్ వెజ్లో పన్నీర్ కానీ, వెజ్లో ఇట్లా వేసుకుని చేసుకుంటారు. మా అబ్బాయి అయితే ప్లెయిన్గా చేసిమ్మన్నాడండి, చీజ్ పాస్తా చేసిమ్మన్నాడు. అందుకని చెప్పేసి ఇలాగైతే చేసేస్తున్నాను. ఇది వచ్చేసి మా బాబుకి 10th క్లాసు వాళ్ళ స్కూల్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇప్పుడు హాలిడేస్ ఇస్తున్నారు స్కూల్లోని. అయితే ఇవాళ లాస్ట్ డే. అయితే స్కూల్లో క్లాస్ పార్టీ చేసుకుందాము అని చెప్పేసి అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకమైతే తెచ్చుకుంటున్నారంట. అయితే మా అబ్బాయి నన్ను ఇలా వైట్ పాస్తా అయితే చేయమన్నాడు, చీజ్ వైట్ పాస్తా. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి మా చిన్న బాబుకి చేసి ఇచ్చిన, అందుకని చెప్పి అమ్మ నువ్వు ఇది చెయ్యమ్మా అని చెప్పి మా పెద్ద అబ్బాయి అడిగాడు. మా చిన్న బాబుకేమో కేక్ చేసి ఇచ్చాను, బటర్ స్కాచ్ కేకు. వీడికేమో ఇలాగా వైట్ పాస్తా అయితే చేసి ఇచ్చానండి. ఇలాగా వేసేసుకున్నాక ఇప్పుడు ఒక హాఫ్ స్పూను పంచదార, అలాగే కొంచెం ఉప్పు అండి, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మొత్తం అన్నీ సరిపోయినాయా లేదా అలాగా చూసుకోండి. నాకు కొంచెం స్పైసీ పడుతుందని చెప్పేసి నేను కొంచెం స్పైసీ మళ్ళీ రెడ్ చిల్లీ యాడ్ చేశాను. మంచిగా బాగుంటుంది టేస్ట్ రెడ్ చిల్లీ వేసుకోవడం వల్ల. ఇక్కడ వచ్చేసి అమూల్ చీజే తీసుకున్నాను. ఇవి స్లైసెస్ ఉన్నాయి, ఇంకా విడిగా పీసెస్ కింద కూడా వస్తాయి. కీమా టైప్లోని పన్నీర్ చీజు అది కూడా ఉన్నాయి, అది వేసుకోవచ్చు. నేనైతే ఇలాగా మా వారి తీసుకొచ్చారు చీజు. ఈ చీజ్ అయితే వేసేసానండి పాస్తాలో. ఈ చీజ్ కూడా వేసేసి మంచిగా ఇలాగా బాగా కలుపుతూ ఉండాలి. కలిపితే చీజ్ అన్నది కరిగిపోయి దాంట్లోకి మెల్ట్ అయిపోతుంది అన్నమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. క్లాసులో కూడా చాలామంది అందరూ అన్నారంట పిజ్జా అది
పాస్తా చాలా బాగుంది, బాగా చేశారు మీ మమ్మీ అని అన్నారంట. ఇంకా మా వాళ్ళ టీచర్స్ కూడా పంపించిన పిక్ ఏదైతే ఉందో దాన్ని ఫోటో తీసుకున్నారంట. టీచర్స్ కానీ సార్ కానీ అందరూని చాలా బాగుంది అని చెప్పేసి డెకరేషన్ కూడా అలాగే చేశాను, చాలా బాగా వచ్చింది. దానిలో ఇప్పుడు ఇలాగా చీజ్ వేసేసినాక మళ్ళీ ఇంకొక బటర్ పీస్ అయితే వేసానండి. బటర్ అలా వేయడం వల్ల పైన ఫ్లేవర్ అన్నది చాలా బాగా వస్తుంది అన్నమాట, క్రీమీగా మంచి స్మెల్ అయితే బాగా వస్తుందండి. చూసారా, ఇలాగ వైట్ పాస్తా అయితే ఇంట్లో చేసి ఇచ్చేసాను మా బాబుకి. ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెట్టండి, అప్పుడప్పుడు చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే మాత్రం. మనకు కాదు, పిల్లలకి మాత్రం అప్పుడప్పుడు ఇలాగ వెరైటీగా వండి పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అందుకని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. మీరు ఎవరికైనా నచ్చితే మాత్రం ఒక్కసారి ఇలా ఇంట్లోనే ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎన్నో ఐటమ్స్ అయితే వేయలేదు, సింపుల్గా చేసి చూపించేస్తాను. వైట్ పాస్తా చీజ్ వేసి సూపర్ అంటే సూపర్ ఉందండి. నిజంగా టీచర్స్ అనడమే కాదు, నిజంగా నేను కూడా తర్వాత టేస్ట్ చేశాను, నాకు కూడా చాలా ఇష్టము. అప్పుడప్పుడు ఇలాగ పిల్లలకైతే చేసి పెట్టండి. హోటల్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసుకుంటాం మేము ఎప్పుడైనా, లేదు అంటే ఇలా ఇంట్లో తయారు చేసేస్తాను అనమాట. చికెన్ పాస్తా కూడా చాలా బాగుంటుంది, ఆ రెసిపీ మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్రసన్నస్ కిచెన్ ఛానల్ని. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.